ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం నుంచి దుమ్మగూడెం వెళ్ళే రోడ్డు పూర్తిగా కూడా పాడైపోయింది. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు పోవాలంటే ఇవాళ 4-5 గంటలు పడతా ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికో తీసుకపోతే తప్ప ఈ సమస్య పరిష్కారం అయినటువంటి పరిస్థితి కనపట్టలేదు. ఎమ్మెల్యే గారు చొరవ చూపకపోతే ఎమ్మెల్యే గారు ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. భద్రాచలం నుంచి దుమ్మగూడెం వెళ్ళే రోడ్డు పూర్తిగా కూడా పాడైపోయింది. ఇసుక లారీల వల్ల కూడా దాదాపు దుమ్మగూడెం వెళ్ళాలంటే 15 నిమిషాల్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది గతంలో. ఇప్పుడు అరగంట గంట కూడా పట్టే పరిస్థితి ఉంది. రోడ్డు పూర్తిగా పాడైపోయింది. అయితే దీనికి సంబంధించి సిపిఐ నాయకులు ధర్నా కూడా నిర్వహించారు. మన దగ్గర సిపిఐ నాయకులు రావులపల్లి రవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు అసలు రోడ్డు ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అసలు? ఇవాళ భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు పోవాలంటే గతంలో 2 గంటల టైంలో వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ 4-5 గంటలు పడతా ఉంది. ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. సుమారు 2 అడుగులు 2.5 అడుగులు గోతులు ఏర్పడినాయి. అయినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇవాళ ప్రజలు చాలా మనస్తాపానికి గురై వారు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఎన్నో అష్టకష్టాలు పడి ఇవాళ ఇసుక లారీల మధ్యలో నలిగిపోతాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళ ప్రాణాలని అరచేతిలో పట్టుకొని గజగజ వణుకుతూ ఇవాళ 2 చక్రాల వాహనాల మీద కూడా పోవాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. ఇవాళ 4 చక్రాల వాహనాలు కానీ పోయే పరిస్థితి లేదు. చాలామంది ఇవాళ భయపడి సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా వాయిదాలు వేసుకుంటున్న పరిస్థితి కనపడతాం. అంటే ప్రధానంగా చెప్పండి, ఇక్కడ ఈ మన భద్రాచలం ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు కానీ దేనికి అంటే ఈ సమస్యని తీరలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? చాలాసార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. అట్లాగే మంత్రి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయినప్పటికీ ఆయన చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గత 4 నెలల క్రితం నర్సాపురంలో మేమందరం మెమోరాండం ఇస్తే, కానీ ఈ రోజు వరకు ఆ హామీగానే మిగిలిపోయింది తప్ప కార్యరూపం దాల్చలేదు. వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏమి చేయలేనటువంటి దయనీయ స్థితి కనపడతా ఉంది. దానికి కారణం ప్రభుత్వం ఆయనకి నిధులు కేటాయించకపోవటం, ఆయన్ని మరి పట్టించుకోవట్లేదా అనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ప్రజలు ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారి పట్ల సానుభూతి ఉండబట్టి ఇవాళ వరకు ఓపిక పడతా ఉన్నారు. కానీ ఇవాళ ఇంకా ప్రజలు ఓపిక పట్టేటువంటి పరిస్థితి లేదు. నిన్నటి పరిస్థితి చూస్తే 600-700 లారీలు రోడ్లంటే వెళ్తూ ఉంటే ఒక ద్విచక్ర వాహనం కానీ ఒక కారు కానీ ఏది కూడా పోయే పరిస్థితి లేదు. అంత దయనీయమైనటువంటి పరిస్థితి. రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. భద్రాచలం రవి గారు చెప్పండి, ఇప్పుడు భద్రాచలంకి సంబంధించి సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నిన్న ఆదివారం కూడా చాలా మంది భక్తులు వచ్చారు. వాళ్ళు పర్ణశాల వెళ్ళాలంటే దాదాపు దుమ్మగూడెం దగ్గర నుంచి రిటర్న్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే రాముడు ఆదాయం కూడా తగ్గిపోయిన పరిస్థితి వచ్చింది. అసలు దీన్ని ఏ రకంగా ముందుకంటే అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటే ఈ ప్రాబ్లం తీరుద్ది అంటారు మీరు? అసలు ఖచ్చితంగా ఇవాళ అధికారులు భద్రాచలం నుంచి వెంకటాపురం రహదారి మరమ్మతులు తక్షణమే చేపట్టాలి. కనీస మరమ్మతులైనా చేస్తే ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ఉంటుంది అనేది మా అభిప్రాయం. ఇవాళ కనీసం ప్రయాణించలేక నిన్న నర్సాపురం ధర్నా జరిగింది, సీతారాంపురంలో ధర్నా జరిగింది, లక్ష్మీనగరంలో ధర్నా జరిగింది. ఇవాళ అనేక పార్టీలు, అందులో విశేషం ఏంటంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడు అన్నే సత్యనారాయణమూర్తి కూడా నిన్న సీతారాంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ధర్నా నిర్వహించారంటే దీని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది, ఇది ఏ పరిస్థితికి దారితీస్తూ ఉంది అనేది అందరికి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మంత్రుల దృష్టికో లేకపోతే గౌరవనీయులు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికో తీసుకపోతే తప్ప ఈ సమస్య పరిష్కారం అయినటువంటి పరిస్థితి కనపట్టలేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు చొరవ చూపకపోతే ఎమ్మెల్యే గారు ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రజల సమస్య, ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి. భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్ళే వరకు ఒక 15 మంది చచ్చిపోయారు. అందులో నరసాపురం గ్రామం, మా గ్రామానికి చెందిన వాళ్ళు 2 చనిపోవడం జరిగింది, 4 కాళ్ళు చేతులు ఎరగడం జరిగింది. కాబట్టి ఇవాళ నరసాపురంలో ఉన్న చిన్న అరుణాచలం టెంపుల్కి వెళ్ళడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది. పర్ణశాల దాకా పోయే సంగతి దేవుడు
నరసాపురం దాకా రావడానికి కూడా లారీలు జామ్ అయిపోయి మొత్తం అంతా 600-700 లారీలు భద్రాచలం రాజుపేట దగ్గర నుంచి తూర్బాగా బ్రిడ్జి వరకు ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీరు అర్థం చేసుకుంటారని. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి దీనిని ప్రత్యేకమైన చొరవ చూపి అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకొని సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని చెప్పి, లేకపోతే ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పి, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అనేటువంటి పరిస్థితి వాళ్ళ అక్కడ వచ్చింది. కాబట్టి మేమందరం కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇప్పటికైనా దాని మీద చొరవ చూపకుండా ఇట్లనే లారీలని పంపిస్తే తిప్పితే రోజు గ్రామాన ఈ రోజు ఆ రోజు అనకుండా అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేయడానికి ఇవాళ సంసిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం.